ఈరోజు 100% గ్రాంట్ కింద మరి మహిళలకు ఆ సంఘాలకు 3 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు మరి సపోర్ట్ చేస్తున్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ వెహికల్ కూడా మీరు ఒకసారి చూడండి, ఇంట్లో బెనిఫిషరీస్ కూడా ఉన్నారు. మీకు ఈ యొక్క బండి ఇది హైజెనిక్ కండిషన్లో ఉన్నటువంటి వెహికల్. ఒక వైపుననేమో పొద్దున చేపలు అమ్ముకోవచ్చు, మధ్యాహ్నం తర్వాత సాయంత్రం పూట చేపలు ఫ్రై చేసుకోవడం కానీ, ఫిష్ బిర్యానీ కానీ, ఫ్రాన్స్ కానీ, ఒక చేపలే కాకుండా మరి ఫ్రాన్స్ కూడా ఇవ్వాలని చెప్పి మా సెక్రటరీ గారికి కమిషనర్ గారికి చెప్పిన. రెండోది మీకు చేపలు తీసుకోవాలంటే కూడా మా ఫెడరేషన్కి లింక్ చేస్తున్నాం కాబట్టి మీకు నాణ్యమైనటువంటి చేపలు తక్కువ ధరకు మరి అందించే విధంగా ఆ కార్యక్రమాలు తీసుకుంటాం. హైదరాబాద్ సిటీలో కానీ అదేవిధంగా లాస్ట్ టైం హరీష్ రావు గారి దగ్గర మీటింగ్ అయినప్పుడు మీరు ఒక హైదరాబాద్కి ఇస్తేనే సరిపోదు, రాష్ట్రంలో అన్ని హెడ్ క్వార్టర్స్ కానివ్వండి, జిల్లా హెడ్ క్వార్టర్లు కానివ్వండి, మరి ముఖ్యమైనటువంటి ప్రదేశాలలో మరి ఇవ్వాలని సూచన వారు చేసిన మీదట ఈరోజు ఒక 70 వెహికల్స్ అన్ని జిల్లాలకు పంపిస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. రెండోది ఏంటంటే మీకు నేను మళ్ళీ పదే చెప్తున్నా, మీరు కట్టేది 4 లక్షల రూపాయలు అయితే దీని యొక్క ఆ బండి వాల్యూ 10 లక్షల రూపాయలు. అది హైజెనిక్ కండిషన్, దాంట్లోనే ఫ్రిడ్జ్ ఉన్నది, దాంట్లోనే పొయ్యి ఉన్నది, దాంట్లోనే ట్యాంకర్ ఉన్నది, అన్నీ సమకూర్చి మేము ముందు పెడుతున్నాం. అందుకే ఇంత పెద్ద ఎత్తున మేము వ్యవస్థ ఏర్పాటు చేసి మీ చేతిలో పెడుతున్నాం. తప్పకుండా దీన్ని జాగ్రత్త చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీదనే ఉంటుంది. అంతేగాని ఈరోజు తీసుకొని తర్వాత 4 రూపాయలకు ఎవరైనా మాకు తక్కువ ధరకో ఎక్కువ ధరకో కొంట అంటే కొన్నాయన పోతాడు, తీసుకుని ఆయన పోతాడు. మీ పేరు మీద ఉంటేనే అది ఆల్రెడీ రికార్డులో ఉంటుంది కాబట్టి చేతులు మారితే మాత్రం బండి కూడా తీసుకొని సీజ్ చేసేస్తారని చెప్పి నేను మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇంత పెద్ద సంపద మీ చేతిలో పెట్టినప్పుడు మీ సొంత పిల్లల్ని ఎట్లయితే చూసుకుంటారో దీన్ని కూడా, ఎందుకంటే మన ఆర్థికంగా మన కుటుంబాన్ని నిలబెట్టేటువంటి బండి కాబట్టి మన సొంత పిల్లల్ని చూసుకునే విధంగా మీరు చూసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇలా హైదరాబాద్లో 150 డివిజన్లకు ఈ 150 మొబైల్ ఫిష్ అవుట్లెట్స్ను ఇలా మన మంత్రి గారు అందించే ఒక మంచి ఆలోచన ఇలా శ్రీనివాస్ యాదవ్ గారు మత్స్యశాఖ వారు చేయడం జరిగింది. వారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నా. మరి ఈరోజు మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. గత ప్రభుత్వాలు ఇందులో 10% డబ్బులు కూడా పెట్టలే. ఇవాళ దురదృష్టవశాత్తు ఎక్కడైనా ఒక మత్స్యకారుడు చనిపోతే 6 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని కూడా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. వలలు కానీ, లూనాలు కానీ, వాళ్ళకు అవసరమైన బోట్లు కానీ, ఉచిత చేప రొయ్య పిల్లల పంపిణీని ఇవాళ పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. నిజానికి ఇంకా సభ్యత్వాలు కూడా బాగా అడుగుతున్నారు. ఇవాళ కొత్తగా చెక్ డ్యాములు కడతా ఉన్నాం. రాష్ట్రంలో 1200 కోట్ల రూపాయలతోని పెద్ద ఎత్తున చెక్ డ్యాములు కడతా ఉన్నాం. ఈ సంవత్సరం 1200 కోట్లు, మళ్ళీ సంవత్సరం 1200 కోట్లు, 2400 కోట్ల రూపాయలతోని వాగుల మీద కూడా పెద్ద చెక్ డ్యాములు కడుతున్నాం. అక్కడ కూడా రేపు చేపల ఉత్పత్తి జరుగుతుంటుంది. అసలు తెలంగాణ ఒకనాడు చేపలు దిగుమతి చేసుకునే రాష్ట్రంగా ఉండే తెలంగాణ ఇవాళ చేపలు ఎగుమతి చేసుకునే రాష్ట్రంగా మారిందంటే ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల మాత్రమే సాధ్యమైంది. అన్న ఈ బండిలో ఉన్నటువంటి ఏమేమి ఉన్నాయంటే ఫ్రిడ్జ్ ఉన్నదమ్మా, డిస్ప్లే యూనిట్ ఉంది. అంటే డిస్ప్లే యూనిట్ అంటే మనం ఏమేమి అమ్ముతున్నామో ఆ డిస్ప్లే చేసుకోనికే. వాటర్ ట్యాంక్ ఉంది, నీళ్లు కంపల్సరీ కాబట్టి ట్యాంక్ దాంట్లోనే ఉంది. కటింగ్ సామాగ్రి ఉన్నది, మనం ఏదైతే చేపల్ని కట్ చేస్తామో ఆ యొక్క సామాగ్రి ఉన్నది. సాయంత్రం పూట కానీ మధ్యాహ్నం పూట ఫ్రై చేసి అమ్ముతాం కాబట్టి స్టవ్ దాంట్లోనే ఉంది. ఐస్ బాక్స్ ఉంది. ఇవన్నీ దాంట్లోనే పొందుపరుచున్నాయి కాబట్టి దయచేసి మీరు ఎంత జాగ్రత్తగా మీరు ఉపయోగించుకుంటే మీకు అంత లాభాలు ఉంటాయని చెప్పి నేను తెలియజేస్తూ